వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీన్ని చిటికలో తయారు చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక 50 గ్రాముల వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగాక ఇందులోకి 10 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలోనే 4 టమాటాలు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని 2-3 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూతను తీసి టమాటాలను రెండో వైపు తిప్పి కొద్దిగా చింతపండు, చిన్న కట్ట కొత్తిమీర ఆకును బాగా కడిగి కాడలతో సహా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే పొట్టు తీసినటువంటి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వీటిని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన టమాటా కొత్తిమీర వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి. ఏ పచ్చడైనా సరే మనకు తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ తాలింపు కోసం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులోకి 1.5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని వేసి కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయినట్లే. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే కనుక టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి మీ ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.